మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. ఎప్పుడు తాగుడేనా? తాక్కన్నా చేయలేవా? ఇప్పుడు అవసరం. బాబు డబ్బులు. ఆడ పర్సన్ తీసుకో. ఏయ్, ఒకసారే కదా 8,000 రూపాయలు తీసుకుంటున్నావు. కొంచెం అవసరం బాబు, అయినా రేపొద్దుటే రావాల్సిందే కదా, అప్పుడైనా ఇవ్వాలి కదా. పొద్దుగాలనే కానీ ఎట్లా తీసుకున్నావు కదా, ఇప్పుడే చేసేద్దాం. అమ్మో, నా వల్ల కాదు. మీ 500 మీ దగ్గరే ఉంచుకోండి, రేపొద్దుటే వస్తాను. అవును, గుడ్లుడక పెట్టినావా? ఎప్పుడో అయిపోయినాయి బాబు, వంటగదిలో ఉన్నాయి. సరే బా. దీనమ్మ. ఈడేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? బాబు. ఏందే గుడ్లుడక పెట్టి తొక్క తీయకుండా పోయినావు? అయ్యో బాబు, మర్చిపోయి ఉంటాను, కొంచెం తీసేసుకోండి బాబు. నేను తీసుకోవాలా? మరి నువ్వు దేనికే జీతం తీసుకుంటున్నావు? హలో హలో, రేపు చూసుకుందాంలే. అమ్మ, రేపు రా చెప్తా నీ పని. అంటే వదలనండి నన్ను. ఆగరా, ఆగు చెప్తానాగా. అంటే छोड़ो मुझे, అంటే छोड़ो, అంటే छोड़ो ఆంటీ मुझे. చోట ముచ్చే. అబ్బా అబ్బా అబ్బా, అంటే కొట్టకండి ఆంటీ, చేస్తా ఆంటీ, ఇప్పుడు లేవండి. అబ్బా ఏంట్రా? లేవు, నా దగ్గర లేవండి. లేవా? ఏంట్రా ఇవి? చిత్తకాయతలా చెప్ప. డబ్బులేనా? 50 రూపాయల నోటేనా? మోసం చేస్తావరా? ఏంట్రా ఆంటీయా? ఏంట్రా నీ పెళ్ళైతే పిల్లలు పుట్టేస్తే ఆంటీలా కనిపిస్తున్నా? అరే, మిగతా బ్యాలెన్స్ కానీ ఇవ్వకపోతే కనుక అప్పుడు చెప్తాను నీ సంగతి. చేతనా కొడుకు ఇప్పుడు చేశాడేటి? హలో హలో హలో, ఒరే వినపడట్లేదురా, గట్టిగా మాట్లాడు. హలో హలో, వినిపిస్తలేదా? హలో హలో హలో, ఏమేన్ బావా? హలో, ఉన్నావా? ఏం మాట్లాడుతున్నావే? ఎంతసేపు అవుతుంది కాల్ చేసి? నీకు తెలుసు కదా రోజు ఈ టైం కల్లా మందు బాటిల్ తీసుకొచ్చి నా పక్కన పడుకోవాలని. నువ్వు కూడా నాటకాలు దుబ్బుతున్నావే మధ్య. ఇదిగో సారు, ఏంటి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నారు? మీరే తాగాలా? నేను తాగకూడదా మందు? ఏదో చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ కలిశారు, ఏదో సరదాగా 90 వేద్దాం అన్నారు, తాగుతున్నావు. దానికే ఇంతలా అరిచేయాలా? నువ్వు ఫస్ట్ రా ఇంటికి. చూడు, నువ్వేం రావాల్సిన అవసరం లేదు ఇప్పటి నుంచి. మరి ఇప్పుడే వచ్చేద్దామని చూస్తున్నాను. ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? నువ్వే బార్ దగ్గర తాగుతున్నావు నాకు బాగా తెలుసు. నేను వస్తే మాత్రం మామూలుగా ఉండదు చెప్తున్నావు. అవునా? సరే అయితే రా. మరి నువ్వు నేను కలిసి ఒక 90 వేసుకొని జుట్టులు పట్టుకుని కొట్టుకుందాం. బస్తే మే సవాల్. ఫోన్ పెట్టు. నువ్వేంది ఇట్లా వచ్చినావు? పని మానేస్తా అన్నావుగా. నీ పని కోసమే ఏం రాలే, నీకు ఇచ్చిన అప్పు కోసం వచ్చాను. అప్పేంది? నా దగ్గర డబ్బులు తీసుకొని దొబ్బి తాగిన మందుకు 4,000, నాతో పడుకొని ఇవ్వకుండా ఉన్న డబ్బులు 1,000 రూపాయలు, మొత్తం 5,000 ఇప్పుడు ఇవ్వ. ఇప్పుడు పైసలు లేవలే గానీ ఫుల్ బాటిల్ ఉంది, తాగి ఒక గంటను పోతుందా? బాబు, నీ మందు నాకొద్దు, నీతో గంటుండడం అస్సలే వద్దు. నా డబ్బులు నాకు ఇచ్చేస్తే నేను ఇక్కడ నుండి సీదా బార్ షాప్కి వెళ్ళి
నా బాయ్ ఫ్రెండ్తో ఆ గంట నేనే గడుపుతాను. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఏ నాకేం తక్కువ? నీకన్నీ ఎక్కువే కానీ ఇప్పుడు పైసలు లేవు. ఏం చేద్దాం? నాకు నువ్వు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోతే నా ఉసురు తగిలి నీకు ఎయిడ్స్ వచ్చి కాళ్ళు చేతులు పడిపోయి నువ్వు నాశనం అయిపోతావురా. నువ్వు బాగుపడవు. తిడ్డం అయిపోయిందా? ఇప్పుడు ఏంది? నీకు పైసలు లేకపోతే నువ్వు అన్నవన్నా తగులుతాయా? సరే పో. ఏ ఏడకెళ్ళేది? నువ్వు డబ్బులు ఇచ్చిన దాకా ఇక్కడ ఇంటి కదిలేదే లేదు. నువ్వే అంటున్నావు కదా నీకు పైసలు లేకపోతే కాలు చేతులు పడిపోతాయి, నాశనం అయిపోతా. సరే పోతా. ఏంది దొబ్బే? నీ మీద పోలీస్ కేసు పెడతాను రా. నీ అమ్మ నీకు ఇట్లా కాదు. ఇది ఊరుకోకుండా రెచ్చిపోతున్నావు నీ. ఓ చెమ్మ ఆగవే. బ్యాట్ ఏమైంది బావా? చూడమ్మా, నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా నాతో గొడవ పడుతున్నాడు. ఎంత ఇవ్వాలి? 5,000. సరే ఒక నిమిషం ఉండు. ఇదిగో తీసుకో. నాకు సరిపోతాయి. నా బాయ్ ఫ్రెండ్కి సరే ఉండు. లే. ఇదిగో మిగతావి తర్వాత ఇస్తాను, ఓకేనా? సరేనమ్మా. సరే బావా, ఆమ్లెట్ అయిపోయింది, వెళ్దామా? అన్నా ఒక సిగరెట్ ఇవ్వనా? బాగా పలిసింది. లే. ఏంటి ఎక్స్ట్రాలు తింటున్నావు? ఇప్పుడు నీ మనిషిని కాదు, మాటలు జాగ్రత్తగా మాట్లాడు. నాతో పడుకున్నావు మరి? ఇప్పుడు లేదుగా. సరే కానీ వస్తావా? చాలా గ్యాప్ వచ్చింది. గ్యాప్ ఎందుకు? ఇంట్లో ఉందిగా. అదే, దానికని సీన్ లేదు. నువ్వు వస్తావా రావా? ఇంట్లో ఒప్పుకుంటుందా మరి? చంపేస్తుంది. దగ్గరలో 1000 రూపాయలకు రూమ్ వస్తుంది. పోదామా? సరే పద. నీతో కూడా చాలా గ్యాప్ వచ్చిందిగా. అంటే రోజు ఏ నాకు లవర్ లేడనుకుంటున్నావా? పైగా ఇప్పుడు 2 ఇల్లులు పని ఒప్పుకున్నాను. ఓనర్ అస్సలు వదలడే. రూమ్కి డబ్బులున్నాయా మరి? ఏంటి, నీతో పడుకునేదే కాకన్నా డబ్బులు కూడా నేనే ఇవ్వాలా? ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? సరే పద. ఏంటి బ్యాగ్ బాగా పెంచావు?